2014లో చెప్పారు డిస్కస్ చేసి తీసేస్తామని. అప్పుడే కూడా టోటల్ మెజారిటీ లేదు రాజ్యసభలో. 2019లో మేనిఫెస్టోలో ఆ డిస్కషన్ అన్న పార్టే వదిలేశారు వీళ్ళు. దట్ వుడ్ బి అబాలిష్డ్ అని. సో ఇది తెలియంది కాదు ఈ విషయం. వీళ్ళ మొదల కాడి నుంచి కూడా చెప్తున్నారు. ప్రజలు విపరీతమైన దీంతో సెలెక్ట్ చేశారు. పార్లమెంట్ లో డిస్కషన్ కూడా మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది పార్టీస్ హావ్ సపోర్టెడ్ దిస్. కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేశంలో మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ దే వాంట్ అబాలిషన్ ఆఫ్ 370. అది మీరు గమనించి దాన్ని ఆ ప్రజల యొక్క ఇది మ్యాండేట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఇవి తదిమై ప్రొసీజర్స్ లోకి వస్తాను. ఈ మ్యాండేట్ చేస్తున్నప్పుడు దానికి కారణం ఒకటి ఉంది. ఈ 370 అడ్డుగా పెట్టుకుని మేము స్పెషల్, మాకు ఇండియాకి సంబంధం లేదు. ఫరూక్ అబ్దుల్లా గారు మాకు రెస్టోరేషన్ ఆఫ్ 1953 పొజిషన్ కావాలని ఆయన చాలా ఆర్గ్యూ చేస్తుండేవాడు. ఏమని, ఉన్న ఇది చాలలేదు మాకు ఆటోనమీ, ఈ ఆటోనమీ పెంచాలా అని. ఏ విధంగా పెంచాలంటే 53లో పరిస్థితి ఎలా ఉందో ఆ పరిస్థితికి వెళ్ళమని. అప్పుడు పరిస్థితి ఏమిటి, దేశానికి ఆయన ప్రధానమంత్రి అంటూ ఉండేవాళ్ళు. అవును, కాశ్మీర్ దీన్ని ప్రీమియర్, అక్కడ గవర్నర్ ని సదరే రియాసత్ అనేవాళ్ళు. అంటే ఆల్ పవర్ఫుల్ అనమాట ప్రెసిడెంట్ అని. ఆ సదరే రియాసత్ ని వాళ్లే ఎన్నుకోవాలి, మనం కాదు. ఇలాగా ఆ స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలని చెప్పి. సో అంత లిబరల్ ఇండియా యొక్క పేట్రియట్ ఆయన, ఒక విధంగా చెప్పాలంటే ఫరూక్ అబ్దుల్లా. ఆయన కూడా 53కి వెళ్ళాలంటే ఇవి కండిషన్స్ ఏమిటి, మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అవ్వాలా, ఇంకొక గవర్నర్, తర్వాత కాన్స్టిట్యూషన్, ఇంకా మీరు 53 నుంచి ఇంతవరకు ఏ ప్రొవిజన్స్ ఇండియా నుంచి అప్లై చేశారో కాశ్మీర్ కి అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలా అంటే రైట్ బ్యాక్. యూనో దాన్ని ఏమన్నారంటే ది క్లాక్ కెనాట్ బి సెట్ బ్యాక్ అన్నారు మన వాళ్ళు. ఆయన మోస్ట్ లిబరల్, మోస్ట్ రీజనబుల్ పర్సన్ అని అనుకుంటాను నేను ఫరూక్ అబ్దుల్లాని. ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రీమిస్ట్. అలాంటి ఆయన కూడా ఏమంటున్నా అంటే ఈ క్లాక్ వెనక్కి తిప్పి మీరు 1953 రైట్ బ్యాక్ అంటారు. రైట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇది ఏమిటి వాళ్ళలో ఒక ఇది ప్రవర్తన పెంచిందంటే, ఒక మనస్తత్వం, ఒక మైండ్ సెట్. మనము వాళ్ళు డిఫరెంట్. ఇండియాకి మనకు సంబంధం లేదు, మన ఇష్టం వచ్చింది మనం చేయొచ్చును. డబ్బు కావాల్సి వచ్చినప్పుడు అక్కడి నుంచి తీసుకోవచ్చును, ఇక్కడి నుంచి తీసుకోవచ్చును, పాకిస్తాన్ నుంచి. సో అన్న ఈ ఒక సెపరేటిజం కి నాంది ఇది, అది మూల స్తంభం అయింది అది. అందువల్ల ఆ 370 పోవటం చాలా ఇంపార్టెంట్.